ఇప్పుడు మీకు కఠిన శిక్ష అమలు చేయాల్సిందే చంద్రదేవా. మా మాతకు బాధ కలిగించిన వారు ప్రాణాలతో ఉండకూడదు. ఏం చంద్రదేవా, ఎందుకలా చూస్తున్నారు? ఇప్పుడు నవ్వు రావడం లేదా? నవ్వండి, నాతో పరాచకాలాడండి. ఇంకా వెటకారాలకు అవకాశాలుండవు. నా మాట విను పుత్ర గణేశ, అంత పని చెయ్యవద్దు. చంద్రుడు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి పుత్ర. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో తన పాత్ర ప్రధానము. తనని నాశనం చేయవద్దు పుత్ర, లేకపోతే ప్రకృతిలోనూ సృష్టిలోనూ సమతుల్యత చెడిపోతుంది. లేదు తండ్రి గారు, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. అది కూడా ప్రకృతి నియమమే కదా. ప్రథమ పూజ్య శ్రీ గణేశ, విఘ్న నివారక శ్రీ గణేశ, దయచేసి నన్ను క్షమించండి, క్షమాభిక్ష పెట్టండి ప్రభు. ప్రభు నన్ను క్షమించండి, నన్ను క్షమించండి ప్రభు. గణేష, నా మాట విను. చంద్రుడు సరదాగా పరిహసించాడే గాని తనకేం తెలుసు దాని యొక్క పరిణామం ఎలా ఉంటుందని. అమ్మా, తక్షణమే స్పృహలోకి రండి, లేకపోతే దారుణమైన అనర్థం జరిగిపోతుంది. లేవండి అమ్మా. అమ్మా లేవండి. అమ్మా లేవండి, వెంటనే స్పృహలోకి రండి అమ్మా. పుత్ర గణేశ, పుత్ర గణేశ. మాతా, మాతా, మీకేమీ కాలేదు కదా? ఇంత అల్లరెందుకు చేస్తావు నువ్వు? అమ్మా, ఎప్పుడు ఏదో ఒక సమస్య తెచ్చి పెడుతూ ఉంటావు. ఒక్క క్షణం కూడా కదలకుండా కూర్చోలేవా నువ్వు? తండ్రి గారు, ముందు మీరే కదా నన్ను బయట తిరిగి రమ్మంది. చాలు, ఇప్పుడిలా నన్ను మభ్యపెట్టాలనే ప్రయత్నం చెయ్యవద్దు గణేశ. నేనా నిన్ను ప్రదక్షిణం చేసి రమ్మన్నది? బయట తిరిగొద్దామని చెప్పింది కార్తికేయుడు కదా. పుత్ర కార్తికేయ, పుత్ర. అమ్మా, నేనేం చేశానమ్మా? కేవలం తిప్పడానికి తీసుకెళ్ళాను తనని. పుత్ర, పుత్ర, నన్ను క్షమించండి. క్షమించే ప్రశ్న లేదు. నువ్వెందుకు ఈకిలిస్తున్నావు? క్షమించండి నీ నాయకుణ్ణి శ్రద్ధగా చూసుకోవాలని తెలియదా నీకు? ప్రభు, పుత్ర, అమ్మా, 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 తండ్రి గారు. మీరు ఊరుకోండి స్వామి. అన్నిటికీ పిల్లల్ని వెనకేసుకొస్తే ఇలాగే ఉంటుంది. బహుశా శ్రీ గణేశుడు మాత నాకు క్షమాభిక్ష ప్రసాదిస్తారు.
అదృష్టం బాగుండి మా పుత్రుడు మా గణపతి క్షేమంగా ఉన్నాడు. మాతా, ఉమా, సకల సృష్టికి మూలమైన వాడికి ఎవరైనా ఎలా హాని కలిగించగలరు? నన్ను క్షమించండి. నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను మాత. నిజానికి నేను ఇదంతా ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. నేను చేసిన ఈ పరిహాసమే శ్రీ గణేశుడికి ఇంత హానికరంగా మారుతుందని. నేను నవ్వాపుకోవడానికి, నిగ్రహించుకోవడానికి ఎంతో ప్రయత్నించాను, కానీ నాకు తెలియకుండానే ఎవరి ప్రభావంతోనో నేను అనుచిత కార్యానికి పాల్పడ్డాను. మాత, దయచేసి క్షమించండి. నేను ఇంకెప్పుడు ఒకరు తినడాన్ని చూసి ఎంత మాత్రము పరిహసించను మాత. క్షమించండి మాత, నన్ను క్షమించండి. చంద్రదేవా, ఒక విషయం గుర్తుంచుకోండి. ఎవరైనా సరే, మరీ ముఖ్యంగా పసిపిల్లల ఆహారం విషయంలో పరిహాసం చేయకండి. ఏంటమ్మా తమరి శరీరం ఇలా కంపిస్తుందేమిటి? నాకు చాలా భయంగా ఉంది పుత్ర. ఏ తల్లైనా తన సంతానాన్ని రక్షించుకోవడానికి సర్వశక్తులు ఉపయోగించి పోరాడుతుంది. కాని తన పుత్రుణ్ణి స్పృహ లేకుండా చూస్తే చలించిపోతుంది పుత్ర. నేను నిన్నలా స్పృహ లేకుండా చూడగానే కూలిపోయాను పుత్ర. ఇప్పుడింకా ఏ సమస్య లేదు కనుక మేం బయలుదేరడం మంచిది. మీ అందరికీ శతకోటి ధన్యవాదాలు. మీరంతా కలిసి నాకు క్షమాభిక్ష పెట్టారు. ఏమైంది పుత్ర? పద, నేను చంద్రుడికి క్షమాభిక్ష పెట్టాను. కానీ మాత, నేను మాత్రం వారిని క్షమించలేదు. తమరిని ఎంతగా బాధ పెట్టారాయన. చంద్రదేవా, నేను శిక్ష పేరిట తమరి ప్రాణాలు తీయను. అలాగని తమరిని క్షమించి వదిలిపెట్టలేను. తమరు దేవుడు గనుక ఇక చులకనగా ప్రవర్తించడం ఏమాత్రం మంచిది కాదు. పుత్ర గణేశ, నా మాట విను. ఆవేశానికి లోనే మరో అనర్థాన్ని తీసుకురావద్దు. చంద్రదేవా, తమరి సౌందర్యం, దాన్ని చూసుకునే మీ అంత అందగాడు లేడనే అహంకారం కలిగింది కదా మీకు. అందుకే నన్ను నా బాణపుట్టని వెక్కిరించారు కదూ. ఇప్పుడు ఆ సౌందర్యమే నా శాపంతో మీకు సమస్యగా మారుతుంది. తమరి ఈ మనోహర రూపాన్ని ఎవరైతే చూస్తారో వారికి నీలాపనిందలొస్తాయి. ఇది జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది. పుత్ర గణేశ, ఎందుకింత అనర్థానికి పాల్పడ్డావు నీవు? దయచేసి నన్ను అర్థం చేసుకోండి తండ్రి గారు. నేను చేసింది పూర్తిగా సహజమైనదే. అమ్మా, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో
ఎవరి కారణంగా తమరు స్పృహ కోల్పోవలసి వచ్చిందో ఆ చంద్రుడికి తగిన శిక్ష లభించింది కనుక ఇక లోపలికి వెళ్దాం పదండమ్మా. శ్రీహరి, బ్రహ్మదేవ, ప్రథమ పూజ శ్రీ గణేశుడు ఈ దారుణమైన శాపం ఇచ్చారు నాకు. చంద్రదేవ, గణపతి శాపం కారణంగా మేమెవ్వరము మీ వైపు చూసే పరిస్థితి లేదు. తండ్రి గారు, ఇప్పుడు తమరి సమస్యకు పరిష్కారం చెప్పు. చివరికి మహాదేవుడు కూడా ముఖం తిప్పుకున్నారు. ఇప్పుడు నాకు సహాయం చేయగల వారెవరూ లేరు. నేను శాప ప్రభావం నుండి ఎప్పటికీ విముక్తిని కాలేను. శివపుత్ర కార్తికేయ, ఎప్పటికీ విముక్తిని కాలేను. చంద్రదేవుడు మేఘాల వెనుక వెళ్లి దాక్కున్నాడు. ఇప్పుడు పొరపాటును కూడా ఎవరు వారిని చూడలేరు. దానికి ఫలితంగా రాత్రి పూర్తిగా అంధకారం అయిపోతుంది. ఇలాగే కొనసాగితే రాత్రిపూట ఎవరికి ఏమీ కనపడదు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పుత్ర గణేశ, ప్రణామాలమ్మా. శుభాశీషులు పుత్ర. ప్రణామాలన్నయ్య. ప్రణామాలు గణేష. పుత్ర, నిన్న రాత్రి జరిగిన దానివల్ల మీ నాన్నగారు ఎంతగానో బాధపడుతున్నారు. బాధపడ్డారా? ఎందుకమ్మా? నేను చేయాల్సిందే చేశాను కదమ్మా. క్రోధావేశాలకు లోనై నువ్వు చంద్రదేవుడికి శాపం ఇచ్చావు కదా. నేను చంద్రదేవుడికి శాపం ఎందుకు ఇచ్చానంటే తను మీరు స్పృహ తప్పడానికి కారణమయ్యారని మాట. తమరి పుత్రుడిగా నేను మీ సుఖ దుఃఖాలలో పాలు పంచుకోవడం తప్ప. అమ్మా, మీరేమీ చింతించకండి. నేను తక్షణమే తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నా వాదం వినిపించి వారి బాధని దూరం చేస్తాను. ఎంతటి కఠిన పరీక్ష ఎదురైంది. ఏ తల్లికి కూడా ఇలాంటి సంకట పరిస్థితి ఎదురు కాకూడదు. తన కారణంగా తన భర్తకి పుత్రుడికి మధ్య దూరం ఏర్పడకూడదు. పుత్ర కార్తికేయ, నా ఉద్దేశం ప్రకారం మనం కూడా వెళ్ళడం మంచిది. నాకెందుకో పరిస్థితి చేదాటిపోవచ్చు అనిపిస్తోంది. అయితే పదండమ్మా. తండ్రి గారు, స్వామి, ఇదేమిటి? తమరు కనీసం కళ్ళైనా తెరవలేదు, మా వైపు చూడనైనా లేదు. మమ్మల్ని చూడకుండా మీ ముఖాన్ని తిప్పుకున్నారు. ఎందుకు స్వామి? తమరెందుకిలా చేశారు?
తండ్రి గారు, నా వల్లేమైనా తప్పు జరిగిందా? నేను చంద్రుడికి శాపం ఇచ్చానని తమరికి కోపంగా ఉందా? చాలా పెద్ద తప్పు చేశావు గణేష. నీవు చంద్రుణ్ణి చూసిన వారికి గణేష నీలాపనిందలొస్తాయనే శాపాన్నిచ్చావు. ఆ కారణంగానే చంద్రుడు ఎవరికీ ముఖం చూపించలేని పరిస్థితి ఏర్పడింది. నిజానికి చంద్రుడు నా ప్రతిరూపంగా నా శిరస్సుపై కూడా ఉంటాడు. అందువల్ల నన్ను దర్శించుకునే వారందరికీ చంద్రుడు కూడా కనిపించక మానడు. ఇప్పుడు నన్ను దర్శించే వారందరికీ చంద్రుడు కనిపించడం వల్ల నీలాపనిందలు వస్తాయి. అందుకే ఇక నుండి ఎవరికి నన్ను దర్శించుకోవడానికి అనుమతినివ్వలేను గణేశ. నా భక్తులకే కాదు, గణేశుడికి గాని కార్తికేయుడికి గాని నీకు గాని దర్శనమివ్వను దేవి. చంద్రుడికి శాపం ఇచ్చి అనర్థానికి పాల్పడ్డాను నేను. స్వామి, తమరే ఇలా అంటే ఎలా? తమరి దర్శనం చేసుకోకుండా నేనెలా జీవించగలను? ఎలాగైతే వేళ్లు లేకుండా చెట్టు, నీళ్లు లేకుండా నది ఉండలేదో, ప్రాణం లేకుండా శరీరానికి ఎలాంటి అస్తిత్వము ఉండదు. అదే విధంగా స్వామి, తమరు నా జీవనాధారం. తమరే నాకు సర్వస్వము. తమరి దర్శన భాగ్యంతోనే నాకు రోజు ప్రారంభమవుతుంది, రాత్రి కూడా మీతోనే ఆరంభమవుతుంది. తమరు నాకు భర్త. మీరే ఇలా అంటే, నాకే ముఖం చూపించలేదంటే, స్వామి, గణేశుడు చంద్రుడికి శాపం ఇచ్చాడు. దానికి శిక్ష నాకెందుకు విధిస్తున్నారు? ఉమా, నీవు నీ పుత్రుణ్ణి అచేతనావస్థలో చూసి ఆగ్రహావేశాలతో రగులుతుంటే నేను నీకు చంద్రుణ్ణి క్షమించమని గద్దించాను. మనం జగన్మాత జగత్పితలం. మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం హృదయాన్ని బండరాయిగా చేసుకుని ఆత్మీయ అనుభూతుల్ని అదుపు చేసుకోక తప్పదు దేవి. ఇదే విషయం గణేశుడికి చెప్పే ప్రయత్నం చేశాను. తను ప్రథమ పూజ్యుడు. తను క్రోధంపై నియంత్రణని కోల్పోవడం ఆమోదయోగ్యం కాదు. తను నా మాట కూడా వినకుండా చంద్రుడికి శాపమిచ్చాడు. కనుక నేను దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. తండ్రి గారు, పుత్ర గణేశ, ఇప్పుడు నువ్వే మీ నాన్నగారికి సర్ది చెప్పాల్సి వస్తుంది. ఏదైనా ఉపాయం గాని, ఏదైనా మార్గం గాని కావాలి. ఫలితంగా నాన్నగారి దర్శనం పొందే అవకాశం కలగాలి మనకి. పుత్ర, నువ్వే నచ్చ చెప్పాలి, శాంతింపజేయాలి. తండ్రి గారు, దయచేసి నన్ను క్షమించండి. నేను క్రోధానికి లోనయ్యి తమకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అందుకు నన్ను క్షమించండి. కానీ నిజం నిప్పు లాంటిది. చంద్రుడికి శాపం ఇచ్చినందుకు నేను మాత్రం బాధపడట్లేదు. తమరు జగత్పిత తండ్రి గారు, మా మాత జగజ్జనని. అది నిజమే కావచ్చు. అసలు నిజమేంటంటే, నా వరకు అంటే మీ పుత్రుడు గణేశుడికి తమరు తండ్రి మాత్రమే. అమ్మ నాకు తల్లి. ఎవరైనా మా తల్లిని బాధ పెట్టారంటే వారిని నేను ఎంత మాత్రం క్షమించుకోను. నిజం తండ్రి గారు, నాకు ఆగ్రహం కలిగింది. బహుశా నేను ప్రథమ పూజ గణేశుడైనందుకు నా ఆగ్రహంపై నిగ్రహం వహించి ఉండాల్సింది. బహుశా నేను చంద్రుడిని క్షమించి కూడా ఉండాల్సింది. కానీ ప్రథమ పూజుడు కూడా ఒక తల్లికి పుత్రుడే కదా. నేను మా తల్లి శరీరం కంపించడం చూశాను. ఇదేంటమ్మా? అమ్మని నేలపై
నిస్తేజంగా పడి ఉండటం చూశాను. బాధతో తన హృదయం బద్దలైపోవడాన్ని చూశాను. తన కన్నీళ్లను చూశాను. ఏ పుత్రుడైనా ఎలా నిగ్రహించుకోగలడు తండ్రి గారు? అమ్మ తను ఎంత బాధపడుతున్నా ఎప్పుడు ఎవరికీ చెప్పుకోరు. పదే పదే నా వల్ల, అన్నయ్య వల్ల, తమరి వల్ల తన హృదయానికి ఎన్నో గాయాలయ్యాయి. తను మౌనంగానే ఉండి ఆయా గాయాలను, బాధని సహిస్తారు. ఇది న్యాయమే అంటారా తండ్రి గారు? చంద్రదేవుడు నన్ను పరిహాసించినందుకు మాత్రమే శాపం ఇవ్వలేదు. ఆ వెక్కిరింతలు ఎప్పుడూ మర్చిపోయాను. వారికి శాపం ఇవ్వడానికి కారణం ఆయన చేసిన పని వల్ల మాత అపారమైన ఆవేదన సహించాల్సి రావడమే, తను స్పృహ తప్పిపోవడమే. అందువల్ల నేను చంద్రదేవుడికి శాపం ఇచ్చినందుకు ఏమాత్రం బాధపడట్లేదు తండ్రి గారు. పుత్ర గణేష, ఇంకేమీ మాట్లాడవద్దు, మౌనం వహించు. పరిస్థితులు తమ అదుపులో లేనప్పుడు సహనంతో వాటిని ఎదుర్కోవడమే సరైన పరిష్కారం.